ఇక 2027 మార్చి 1 నుంచి జనగణన, దేశవ్యాప్తంగా కులగణన కూడా షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. ఓ కొడుక ప్రభుత్వం అంటుంది, కేంద్ర ప్రభుత్వం అంటుందా? ఓ కొడుక ఆనంద ఆనందమాయే నా మతికెంతో నా మతికెంతో ఆనందమాయే నా మతికి ఎంతో ఆనందమైతుంది, ఆనందమయ్యి జగనాథమైతుంది నాకు. కేంద్ర ప్రభుత్వం అంటుందా కులగణన చేయాలని? ఒప్పుకుంటుందా? ఒప్పుకుంది. కులగణన అంటే ఇష్టం ఉండదుగా, చేయాల్సి వస్తుంది, తప్పలేదు. మరి అందరు కోరుకుంటారుగా ప్రజలందరూ. అది కథ, అది చెయ్యి. పేపర్లు ఇస్తేనమ్మా. నువ్వు కులగణనకు కేంద్ర ప్రభుత్వానికి ఇష్టమా? ఇష్టం లేకుండా కులగణన చేస్తే ఎవరి వాటా ఏంతో ఆ వాటా ప్రకారంగా ఉండాలనేది భారత రాజ్యాంగం చెప్పిన లెక్క. ఆ లెక్క ప్రకారంగా కులగణన జరిగితే నీ స్థాయి ఏడప్పుడు ఉంటదా? నీ కుర్చీ కుప్ప కూలిపోతుంది. మెజార్టీగా ఎవడైతే ఉంటాడో వాని సింహాసనం దక్కాలి. మరి దానికి ఇష్టపడుతుందా? ఉత్త పేపరేనా? చూడాలి మరి, చూడాలి, చూద్దాం.